నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఎస్పెషలీ వెల్కమ్ టు రాజ్పుత్ స్టైల్ దేశీ రుచులు. ఎందుకంటే ఈ వారం అంతా మనం రాజ్పుత్ క్విజిన్ లో ఉన్న రెసిపీస్ ని ట్రై చేస్తున్నాం, టేస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో రాజ్పుత్ గురించి చెప్పాలంటే బాహుబలి సినిమా చూసారు కదండి. ఈ మధ్య కాలంలో ఇంకా అంతకన్నా బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ తోటి చూపించిన రాజ్పుత్ లైఫ్ ఏది ఉండదేమో. అంటే అందులో చూపించినట్టుగానే దున్నపోతులు, అంతేకాకుండా కిలికిలి సైన్యం ఎలా ఉంటుంది, యుద్ధంకి వాళ్ళ మీద రావడం, అందులో గుర్రాలు, ఏనుగులు అవన్నీ చూపిస్తారు కదా. ఇవన్నీ నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి బాహుబలి మూవీలోని. ఒకప్పుడు రాజ్పుత్స్ కూడా అలాగే ఉండేవారు. కాకపోతే ఆ రోజుల్లో బాహుబలి సినిమా రాలేదు కదా. సో ఏం చేసేవారంటే ఏదైనా అకేషన్ అయినా యుద్ధానికి వెళ్ళాలన్నా దున్నపోతు తలని ఒక్కసారిగా అలా నరికేసేవారండి. అయితే దున్నపోతు లేకపోతే గొర్రి, ఇలాగా యానిమల్స్ ని హింసించేవారు. కాకపోతే బాహుబలి సినిమాలో చూడండి, జంతు ప్రాణం ఎందుకు, నా రక్తమే చాలు అన్నట్టుగా డిఫరెంట్ గా తీశారు, యానిమల్స్ ని హార్మ్ చేయకూడదు అని. కానీ ఆ రోజుల్లో బాహుబలి సినిమా రాలేదు కాబట్టి దున్నపోతుని బలిచ్చేవారట. ప్రతి చిన్న అకేషన్ కి, యుద్ధానికి, దేనికి వెళ్ళినా దున్నపోతుని ఒకేసారి తల నరికేవారట. ఒక్క దెబ్బకి తల అలా నరికేసేవారు. సో చాలా బాధ అనిపిస్తుంది కదా అలాంటి విషయాలు వినాలంటే. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి, రాజ్పుత్తులు లేరు, రాజ్యాలు లేవు, రాజులు లేరు, ఏమీ లేవు. పేరుకి వాళ్ళ వంశాలు అవి ఉన్నాయి, అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి, కానీ అవన్నీ ఇప్పుడు లేవు. ఆ ఉన్న వాళ్ళలో కొంతమంది పాలిటిక్స్ లో వెళ్ళిపోయారు. సో రాజ్యాలు లేవు కాబట్టి మనం ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు. కానీ షో స్టార్ట్ చేద్దామా? మరి ఫస్ట్ నేను ఏం తయారు చేయబోతున్నానంటే ఈరోజు మూంగ్ దాల్ హల్వా. ఈ హల్వా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇది కూడా రాజ్పుత్ క్విజినే. సో మరి ఎలా తయారు చేయాలో చూపించిన. మూంగ్ దాల్ హల్వా కాబట్టి మూంగ్ దాల్ని నానబెట్టి పెట్టుకోవాలి. అంటే పెసరపప్పుని నానబెట్టి పెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పేస్ట్ తయారు చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెండు స్టవ్ల మీద చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో పాలు వేసుకుందాం. ఒక ప్యాన్లో పాలు వేసుకొని అందులో కాస్త పంచదార వేసుకోవాలి. వేసి కలుపుతూ ఉండాలి. అలాగే ఇంకొక ప్యాన్లోని నెయ్యి వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ని నేతిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా వెరైటీగా ఉంది కదా. ఇలా ఎప్పుడు మీరు హల్వా చేసుకోలేదా, అందుకే నేర్పిస్తున్నాను. ఇది షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. కలుపుకుందాం. ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా ఫ్రై అయింది అని తెలిసేదాకా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అందులో మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అంటుకుంటుంది. సో అందుకే నేను నెయ్యి వేసుకున్నాను. దగ్గరికి అయ్యేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇది కూడా మనకి బాయిల్ అయ్యి షుగర్ మెల్ట్ అయిపోయి కొంచెం పక్కనలో అయిపోవాలన్నమాట. కాకపోతే మనం నీరు వేసుకోవాలి, పాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం పొంగు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, సో మరి
రాజ్పుత్స్ గురించి చెప్పుకుంటున్నాం కదండి, వాళ్ళు మాట్లాడే భాష కూడా డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయిన వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అంటే రాజస్థానీలో ఉండేవాళ్ళు భోజ్పురి మాట్లాడతారు, అలాగే మార్వారీస్లో సెటిల్ అయిన వాళ్ళు మార్వారీ లాంగ్వేజ్ అంటే మరాఠీ, మార్వాడి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇలా ఏ ప్లేస్లో అయితే ఆ రాజ్పుట్స్ సెటిల్ అయ్యారో ఆ ప్లేస్కి సంబంధించిన లాంగ్వేజ్ని మాట్లాడతారు. అండ్ వాళ్ళు హిందూయిజంని ఫాలో అవుతారు. వాళ్ళు 3 రకాల వంశీకులు ఉంటారండి. ఒకటి సూర్యవంశీకులు, చంద్రవంశీకులు, అలాగే అగ్నివంశీకులు. సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, అగ్నివంశపు రాజులు అని 3 రకాల కేటగిరీస్ ఉంటారు. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కస్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇలా కలుపుకొని, పాలు పొంగిపోతున్నాయి కాబట్టి కొంచెం తగ్గించుకుందాం. ఆల్మోస్ట్ మనకి ఇది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇది దగ్గరకు అయ్యేదాకా ఇప్పుడు కొంచెం ఇలాచి క్రష్ చేసుకుందాం. ఇప్పుడు దగ్గరకు అయ్యేదాకా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు పేస్ట్కి ఈ షుగర్ వాటర్ అంతా పట్టేలాగా కొంచెం ఇలా మ్యాష్ చేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే, చూసారు కదా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కిస్మిస్, పిస్తా, అలాగే కొంచెం బాదాం గ్రేట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చాలా దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. డిష్ అవుట్ చేసి పేరుకి మూంగ్ దాల్ హల్వా అయినా చూడటానికి ఐస్ క్రీమ్ లా ఉందండి. అందుకే చక్కగా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు కాస్త బాదం, పిస్తా, అలాగే కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, చూసారు కదండి మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. మూంగ్ దాల్ హల్వాకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా 12, కిస్మిస్ 4, పాలు 1 కప్పు, చక్కెర 1/2 కప్పు. మూంగ్ దాల్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు మిశ్రమాన్ని వేసి పేస్ట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకుని పాలు, పంచదార వేసి బాగా మరుగనివ్వాలి. మరో పాన్ లో నెయ్యి వేసి పెసరపప్పు మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న పాలల్లోని పెసరపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకొని కిస్మిస్, పిస్తా, బాదం కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ హల్వా రెడీ. మూంగ్ దాల్ హల్వాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం, ఒక పని అయిపోతుంది. మూంగ్ దాల్ ఫ్లేవర్ మీకు తెలుసు కదా, పాలు, పంచదార అన్నీ సరిపోయి స్వీట్గా ఉంది. డ్రై ఫ్రూట్స్తో యమ్మీగా, కానీ డిఫరెంట్ హల్వా. ఎన్నో రకాల హల్వా తింటాం,
ఎక్కువ రవ్వతో చేసుకుంటారు హల్వాలు. క్యారెట్తో కూడా చేస్తారు. ఆ హల్వా కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను. కానీ ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ పెసరపప్పుని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, మరి దీంతో పాటు ఒక స్నాక్ రెసిపీ కూడా చూపించిన. దాని పేరు షాహీ కచోరీ. అంటే ఇది కూడా రాజ్పుట్స్దే. సో షాహీ రాజ్ కచోరీ అంటారు దీన్ని. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏం కావాలి ఇప్పుడు చూసేయండి. షాహీ రాజ్ కచోరీ తయారు చేయాలంటే ఇది మనకి రెడీగా దొరుకుతుందండి. చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువసేపు చూడకూడదు, ఎందుకంటే నేను తినేస్తాను, నాకు చాలా ఇష్టము. సో ఇది పక్కన పెట్టుకోవాలి. దీన్ని సేవ్ అంటారు, మనకి బేకరీస్లో దొరుకుతుంది. ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. కాబూలీ చనా నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే సీడ్లెస్ ఖర్జూర్ దీన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడకబెట్టి రెడీగా ఉన్నాయి. వీటిని చిరంజి అంటారు. వీటిని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కాస్త గోధుమ పిండి, బాంబే రవ్వ, శనగపిండి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసి డవ్ లాగా ప్రిపేర్ చేసుకొని మెత్తగా పూరీల పిండి ఎలా తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకోవాలి. సో అది చేసే ముందు ఇటువైపు కొంచెం పని ఉంది నాకు. అదేంటంటే చిరంజి, ఉడికించిన బంగాళదుంపలు, కాబూలీ చనా, నానబెట్టిన పెసరపప్పు, కాస్త ఖర్జూరం వేసి వీటిని మ్యాష్ చేసుకోవాలి. ఇది మనకి స్టఫ్ కచోరీలో పెట్టుకోవడానికి, అందుకే బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకుంటున్నాం. ఓకే, సో దీన్ని మ్యాష్ చేసేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని పూరీల పిండిలా కలుపుకోవాలి. ఓకే, రాజ్పుత్స్ యుద్ధాలే కాదండి, చాలా మంచి మంచి పనులు, గొప్ప పనులు కూడా చేశారు. ఆ రోజుల్లో ప్రజల్ని పరిపాలించే వాళ్ళు. ఇంతేకాకుండా ఎన్నో రకాల కెనాల్స్ కట్టించారు, డ్యామ్స్ కట్టించారు. చాలా పాత డ్యామ్స్ మనం ఎక్కడో దగ్గర చూస్తూనే ఉంటాము, పేపర్స్లో, బుక్స్లో ఎక్కడో దగ్గర చదువుతూ ఉంటాం కదా. ఈ డ్యామ్స్ అన్నీ కూడా అప్పుడు రాజుల కాలం నాటి డ్యామ్స్ అన్నమాట. ఇంతేకాకుండా అందమైన టెంపుల్స్ కట్టించారు. ఎన్నో గుళ్ళు కూడా రాజుల నాటి కాలం గుళ్ళే అనమాట. వీటన్నిటి క్రెడిట్ కూడా మనకి ఈ రాజ్పుత్స్కి వెళ్తుంది. రాజ్పుత్స్లో ఎక్కువగా మొఘల్స్ ఉండేవారండి, వాళ్ళకి వీళ్ళకి పడేది కాదనమాట. రాజ్పుట్స్ ఏమో మొఘల్స్ పరిపాలించే డైనాసిటీస్ని కాంక్వర్ చేసుకోవాలి, యుద్ధం చేసి సొంతం చేసుకోవాలనుకునేవాళ్ళు. వాళ్ళేమో వీళ్ళ డైనాసిటీని సొంతం చేసుకోవాలనుకున్నారు. సో ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉండేవి. వీటి మధ్యలో వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. స్పోర్ట్స్ అంటే మీరు వాలీబాల్, క్రికెట్ అలాంటివి అనుకోకండి. వాళ్ళు హంటింగ్ చేసేవారు. వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్ ఏంటి అంటే హంటింగ్. ఈ రోజుల్లో చేస్తే మాత్రం లోపల పెట్టేస్తారు, మనల్ని హంటింగ్ చేస్తారు మనం హంటింగ్ చేశాక. కానీ అప్పట్లో మాత్రం వాళ్ళు అడవిలో హంటింగ్ చేసేవారు. ఇంకొక రిస్కీ స్పోర్ట్ ఏంటంటే హార్స్ రైడింగ్ అండి. హార్స్ రైడింగ్ చాలా కష్టం అంట. ఆ హార్స్ రైడింగ్ని వాళ్ళు స్పోర్ట్ లాగా తీసుకునేవారు. అంటే ఐ థింక్ మగధీర సినిమాలోని హార్స్ రైడింగ్ చూపిస్తారు చూడండి, కరెక్ట్. ఎంత రిస్కీగా ఉంటుంది కదా. అది న్యాచురల్గా వాళ్ళు అప్పట్లో ఒక స్పోర్ట్గా తీసుకొని పోటీ పడేవారంట. సో రాజుల కాలం నాటి స్పోర్ట్స్కి ఇప్పుడు స్పోర్ట్స్కి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో హార్స్ రైడింగ్ కాదు కదా, అసలు గుర్రం మీద కూర్చుంటేనే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే యానిమల్స్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో మనకు తెలియదు కాబట్టి. కానీ ఆ రోజుల్లో గుర్రాలు, ఏనుగులు
సైన్యంలో కంపల్సరీగా ఉండేవన్నమాట. ఇప్పుడు యానిమల్స్ని హార్మ్ చేయకూడదు కాబట్టి మనం యానిమల్స్ని తీసుకురాకూడదు అసలు. కానీ అప్పట్లో రాజ్యం అంటే ఇవన్నీ కామన్గా ఉండేటివి. ఓకే, మరి ఇది నేను మెత్తగా కలిపి పూరీల పిండిలా తయారు చేసుకుని చిన్న చిన్న పూరీలు ఒత్తి పెట్టుకుంటాను. ఓకే, ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని మనం తయారు చేసుకున్న స్టఫ్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, ఒక చిన్న బౌల్ తెచ్చుకుంటాను. ఈ స్టఫ్ బయటికి రాకుండా ఇలా వాటర్ తోటి క్లోజ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాం. ఇలాగే ఈ 3 కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఒక డిఫరెంట్ రెసిపీ ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం వీటిని డెఫినెట్గా ట్రై చేయాలి. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ రోజు మనం తినే రెగ్యులర్ బజ్జీలు, పునుగులు, లేకపోతే బోండా, ఇవన్నీ మన సౌత్ ఇండియన్ క్విజిన్లోని కామనే. కానీ ఈ కచోరీస్ మాత్రం ఇవి ఎస్పెషలీ ఫర్ నార్త్ ఇండియన్స్. కొంచెం ఇలా పిండి వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ప్రొసీజర్ ఉంది. ఇది జస్ట్ ఫ్రై చేసుకునే ముందు మాత్రమే మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, రెడీ అయిపోయి కదా, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, వేసేసుకున్నాం. ఇవి చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. సో మరి నేను ఫ్రై చేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో మరి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి వీటిని డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు. ఇలా ఆయిల్ డ్రైన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే, ప్రాసెస్ అయిపోలేదు ఉందన్నాను కదా, అది ఇప్పుడు మనం చేయాల్సింది కొంచెం పెరుగు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏం చేయాలంటే, ఒక సర్వింగ్ ప్లేట్లోని ఆయిల్ డ్రైన్ చేసుకున్నాక ఇలా అరేంజ్ చేసుకొని ఒక హోల్ లాగా చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నాయి. మనం తయారు చేసుకున్న ఈ పెరుగు మిశ్రమంని ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక రెడీమేడ్ సేవ్ ఇలా వేసుకోవాలి.
ఓకే, సో చూసారు కదండి, వెరైటీగా ఉన్నాయి కదా ఇవి. మరి ఈ షాహీ రాజ్ కచోరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. షాహీ రాజ్ కచోరీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, కాబూలీ శనగలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1/2 కప్పు, కారం 4 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చిరంజి 1 టీ స్పూన్, పెసరపప్పు 1/2 కప్పు, సేవ్ 1/4 కప్పు. షాహీ రాజ్ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, శనగపిండి, ఉప్పు వేసి నీళ్లు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. మరో బౌల్లో ఉడికించిన ఆలు, కాబూలి శనగలు, నానబెట్టిన పెసరపప్పు, ఖర్జూరం వేసి కలుపుకొని చిన్న చిన్న పూరీలాగా తయారు చేసుకొని, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేసి చిన్న కచోరీలాగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి చిన్న హోల్ లాగా చేసి పెరుగు, కారం, జీలకర్ర పొడి బాగా కలుపుకొని ఆ హోల్ లోకి వేసుకోవాలి. ఆ కచోరీల మీద కాస్త సేవ్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షాహీ రాజ్ కచోరీ రెడీ. షాహీ రాజ్ కచోరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో వెరైటీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. వెరైటీగా అయితే ఉంది, టేస్టీగా ఉందో లేదో ఇప్పుడే నేను చెప్తాను. చాలా వేడివేడిగా ఉన్నాయి. పొటాటోని మాత్రం బాగా మ్యాష్ చేసుకుని ముందే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో మనం వేసి ఫ్రై చేసుకున్నప్పుడు ఉడకదు కాబట్టి ముందే ఉడకబెట్టుకుని పొటాటోని తీసుకోవాలి మనం. లోపల స్టఫ్ చాలా బాగుంది. పైన పెరుగు సాఫ్ట్గా, అలాగే క్రిస్పీగా ఫ్రై అయింది. కానీ ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా మీకు ఏమవుతుందో తెలుసుకొని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి ఒకవేళ మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు? లాగ్ టు www.facebook.com/ETV అభిరుచి, అలాగే www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. ఈటీవీ అభిరుచి ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఇది వాళ్ళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.